మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి వెళ్దాం. ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఈ నెల 31న ఉమ్మడి హైదరాబాద్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కిషన్ రెడ్డి పర్యటన ఉన్న నేపథ్యంలో అంటే కిషన్ రెడ్డి పర్యటన ఉంది. కిషన్ రెడ్డి పర్యటనలో 3 కార్యక్రమాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఇష్యూపై ప్రధానంగా ర్యాలీ జరుగుతుంది. అలాగే ప్రజా సమస్యలపై ర్యాలీ, ఉమ్మడి జిల్లా నేతలతో భేటీ, అనంతరం కోర్ కమిటీలతో సమావేశం కిషన్ రెడ్డి కానున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించి అంటే అధ్యక్ష మార్పు తర్వాత కొంతవరకు స్తబ్దుగా ఉంది. అంతకు ముందు కూడా స్తబ్దుగా ఉన్నటువంటి ఒక దశలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ కొంతకాలం కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కర్ణాటక ఎన్నికల తర్వాత కొంచెం స్తబ్దుగా ఉన్న నేపథ్యంలోనే కార్యాచరణ 100 అంటే ఒక 100 ప్లాన్స్తో 100 డేస్ ప్లాన్తో ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి పర్యటన కూడా ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పుకోవచ్చు. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో బీజేపీ కార్యాచరణ రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా రోజుకు ఒక జిల్లా టూర్ వేసుకొని పర్యటించి అక్కడ పార్టీ పరిస్థితిని అంచనా వేయడంతో పాటు పార్టీలో చేపట్టాల్సిన చర్యల విషయంలో కొంత సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పేసి, అంటే జిల్లా నాయకత్వానికి, జిల్లా శ్రేణులకు, జిల్లా కేడర్ ఇవ్వాలని చెప్పేసి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమాచారం ఉంది. ఇందులో భాగంగానే అంటే ఒకవైపు 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తుంది. 100 డేస్ కార్యాచరణ ముందు తీసుకెళ్తూనే జిల్లా పర్యటన చేయాలి. జిల్లా పర్యటన నేపథ్యంలో ప్రధానంగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టక ముందు కూడా కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు నియమితైనప్పటి నుంచి ప్రధాన అస్త్రంగా అస్త్రాన్ని ఆందోళన మరింత ఉధృతం చేయాల్సిన స్పష్టంగా జిల్లాగా పార్టీ చేసిన మొదట ఆ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన అంశాల మీద కొంత ఆందోళన, అవసరమైతే డబుల్ బెడ్ల ఇళ్ల ఇట్లాంటి కార్యక్రమాలను చేపట్టాలని చెప్పేసి కిషన్ రెడ్డి చేస్తా ఉన్నారు. మరోవైపు జిల్లాలలో కొంచెం పార్టీ కొంచెం గందరగోళం ఉండేది. రాష్ట్రంలో నెల రోజులుగా జరుగుతున్న బీజేపీ రాష్ట్ర స్థాయిలో కొంత మార్పులు చేరుకునే నేపథ్యంలో కొంత జిల్లా కేడర్లో కొంత గందరగోళం ఉంది. జిల్లా కేడర్లో కొంత అసంతృప్తి ఉన్న నేపథ్యంలో వాళ్ళను సమన్వయం చేసేందుకు కూడా ఆయా జిల్లాలో ఏ జిల్లాతో ఆ జిల్లా నాయకులతోటి ఒక భేటీ నిర్వహించారు. భేటీ దాంట్లో ఉన్నటువంటి తాజాగా మొన్న రాష్ట్ర పార్టీ కార్యాలయానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీద పార్టీ కింది స్థాయి మీద అంటే మండల స్థాయి నేతలు, జిల్లా స్థాయి ఎంపీ మండల స్థాయి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ కార్యాలయంలో ధర్నా చేశారు. బైఠాయించి ఆయనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అంటే పార్టీ అధ్యక్షులు మార్చడం కానీ, కింది స్థాయి క్రీడల్లో మార్పు కానీ, సంస్థాగత వ్యవహారంలో కొంత మార్పులు చేర్పులు చేసే విషయంలో జిల్లా నాయకత్వం సంబంధించిన అంశాలను ప్రధానంగా తీసుకోవట్లేదు, పరిగణలోకి తీసుకోవట్లేదు. జిల్లా నాయకులను పట్టించుకోవట్లేదు. నేతలు ఎవరికి వారుగా తమకు అనుకూలంగా ఉన్న వారిని నియమిస్తా ఉన్నారు. పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేసిన వారిని పక్క పెడతా ఉన్నారు అని కొంత రాష్ట్ర స్థాయి వరకు, రాష్ట్ర పార్టీ కార్యాలయం వరకు వచ్చి కార్యాలయంలో ధర్నా చేసే స్థితి వచ్చిన నేపథ్యంలో ఇక నుంచి అలాంటి వాటికి ఏ జిల్లాలో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు జరగకూడదు, ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. పార్టీ నాయకులు ఎవరైనా సరే ఒకవేళ మార్పులు చేయాలనుకున్నప్పుడు పార్టీ క్యాడర్ కూర్చుండబెట్టుకొని మాట్లాడి అందరికీ ఆమోదయోగమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కొంత కిషన్ రెడ్డి నిర్ణయాల కోసం చూస్తా ఉంటే, అంటే తన పర్యటన ద్వారా స్థానిక నేతలకు, జిల్లా నాయకులకు, ఆయా జిల్లాలకు చెందినటువంటి రాష్ట్ర స్థాయి నాయకులకు కూడా ఒక స్పష్టమైన సంకేతాలు ఇచ్చేందుకు ఈ రకమైన నిర్ణయాలు తీసుకుని తెలుస్తా ఉన్నది. ఆయన 31వ తేదీ మహబూబ్ నగర్ లో ఆయన పర్యటించబోతారు. ముఖ్యంగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కోర్ కమిటీ భేటీతో పాటు జిల్లా స్థాయి నాయకుల సమావేశం సమన్వయం చేయడంతో పాటు స్థానిక సమస్యలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సందర్శన, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళతో కూడా కొంత అవసరమైతే వాళ్ళకి సమావేశమై వాళ్ళ ఇబ్బంది తెలుస్తుంది. వాళ్ళు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నారు, ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు, ఏం చెప్పారు, స్థానిక నాయకులు ఏమన్నారు, బీఆర్ఎస్ చెందినటువంటి నాయకులు కానీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వాళ్ళకి ఏ రకమైన హామీ ఇచ్చారు, ఏ ప్రాంతంలో వాళ్ళకి ఇల్లు కేటాయించే అవకాశం ఉంటుంది, ప్రభుత్వం కేటాయిస్తుంది, ఏ ప్రాంతంలో ఇల్లు కేటాయించేస్తుంది, ఆయా గ్రామాల వారిగా కానీ, మండలాల వారిగా కానీ, డివిజన్ల వారిగా అంటే ఆ మండలంలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం స్వీకరించుంటుంది, మరి మిగతా వాళ్ళ పరిస్థితి అనే విషయాన్ని కొంత సమగ్ర వివరణ తీసుకోండి. అంటే వివరాలు సేకరించాలి. ఇప్పటికే పార్టీ రాష్ట్ర స్థాయిలో కొంత సేకరించింది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా కూడా కొంత సేకరించింది, సమాచార హక్కు ద్వారా కూడా కొంత సమాచారం సేకరించింది. వీటితో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించాలి. తీసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏ రకమైన మనం
సాంత్వన చేకూర్చవచ్చు. అంటే బీజేపీ తరఫున ఏ రకమైన హామీ ఇవ్వచ్చు అనే విషయాన్ని కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. స్పష్టత తీసుకున్న తర్వాత మొత్తాన్ని రాష్ట్రాన్ని ఒక వేరు చేసుకొని దానికి సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చే ఎన్నికల్లో అంటే మేనిఫెస్టోలో కూడా డబుల్ బెడ్రూమ్ సంబంధించిన అంటే గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తారా, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పథకాన్ని అమలు చేసి లబ్ధిదారులకు అందిస్తున్నారు. ఇల్లు లేని పేదవారికి సొంత కళ నిజం చేయబోతున్నారు అనే విషయంలో కొంత స్పష్టత ఇవ్వాలని చెప్పేసి పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించిన తెలుసుకోవాలి. బీజేపీ బలపడే దిశగా బీజేపీకి సంబంధించినటువంటి కార్యాచరణ నేపథ్యంలో ముందుగా మహబూబ్ నగర్ జిల్లాలోనే కిషన్ రెడ్డి పర్యటన ఉండడానికి ప్రధాన కారణం అధ్యక్ష పదవి వహించిన తర్వాత ఇదైతే మీరు అన్నట్టు అమిత్ షా టూర్ క్యాన్సిల్ అవడం ఇవన్నీ నేపథ్యంలో అక్కడే ప్రధానంగా ఎక్కడి నుంచి ఎందుకు కార్యాచరణ రూపొందించారు, అక్కడే ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? అంటే ప్లాన్ ఏం లేదు. ఆ జిల్లాని పార్టీ అంటే పరిచయం చేయాలనుకున్నప్పుడు ఏ జిల్లా అయితే బాగుంటుంది అనుకున్నా మొదట దీన్ని నిలబెడదాం. అట్లా నైవులుగా పర్టికులర్ గా ఒక కారణము ఒక ఇది సూచన అనేది లేదు. కానీ ఏదో ఒక జిల్లా నుంచి మొదలు పెట్టారు కాబట్టి మొదలు పెడతారు. ఇప్పటికే హైదరాబాద్ జిల్లాలో కొంత కార్యాచరణ చేసే జిల్లాలో ఆయన తరచూ తిరుగుతా ఉన్నారు. అంటే వేరు వేరు అంశాలు. ఈ రోజు కూడా వరద బాధిత ప్రాంతాలకు వరద ముంపులో ఉన్నటువంటి కాలనీలో కూడా వెళ్ళి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఇంకా ఇప్పుడు కూడా ఇంకా తిరుగుతా ఉన్నారు. అంటే హైదరాబాద్ లో కొంత జరిగింది కాబట్టి కార్యాచరణ పార్టీ కార్యక్రమాలు కొంత విస్తృతంగా జరుగుతున్నాయి. దీపం కానీ స్థానిక నాయకత్వం కానీ స్థానిక నేతలు కానీ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నేతలు ఎవరి వారిగా తిరుగుతా ఉన్నారు. అయితే హైదరాబాద్ లో కార్యక్రమాలు మొదలుపెట్టిన నేపథ్యంలో పొరుగునే ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్ళి అక్కడి నుంచి మరోసారి కార్యక్రమం చేపట్టాలి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయం అంటే ఇప్పటికే బాటసింగారం సంబంధించినటువంటి అంశం మీద గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను కొంత కదిలించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మీద గ్రేటర్ ప్రజల్లో కొంత ఆలోచన రేకెత్తించారు. దీని మీద బీజేపీ ఉద్యమం చేస్తుంది, మాకు న్యాయం చేసి మా సొంత ఇంటికాలు చేసి బీజేపీ ఏదో పోరాటం చేస్తూ ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంది, ప్రభుత్వం తిరుగుబాటు సిద్ధమవుతా ఉండేది అనే ఉద్దేశం కొంత ప్రజలు అభిప్రాయం కలిగించామని చెప్పి బీజేపీ నాయకులు భావిస్తా ఉన్నారు. ఆ నేపథ్యంలోని మహబూబ్ నగర్ జిల్లా జిల్లాల వారీగా తీసుకున్నప్పుడు మహబూబ్ నగర్ జిల్లాకి వెళ్ళినట్టయితే అక్కడ రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి గాని పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డికేఆర్ చాలా మంది అక్కడి నుంచి ఉన్నారు. అదేవిధంగా నారాయణపేటలో కొంత సీనియర్ నాయకులు ఉన్నారు, మహబూబ్ నగర్ టౌన్ లో కొంత సీనియర్ నాయకులు ఉన్నారు, అదేవిధంగా గద్వాల్లో సీనియర్ నాయకులు ఉన్నారు. మిగతా ప్రాంతాల్లో చాలా ఆయా జిల్లాలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చాలా మంది నాయకులు ఉన్నారు. ఒక రకంగా చూసుకుంటే బీజేపీకి కొంత పట్టున్న జిల్లా మహబూబ్ నగర్ కాబట్టి అక్కడి నుంచి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. పర్టికులర్ గా ఒకటి లేదు. ఆ తర్వాత మహబూబ్ నగర్ తర్వాత మెదక్కు అంటే జిల్లాకు ఒక రోజు 2 రోజులకు ఒకటి జిల్లా తిరిగి ఆ జిల్లాలో పూర్తి స్థాయిలో అక్కడే అవసరమైతే ఒక ర్యాలీ నిర్వహించారు. రైట్. ఇంకోటి అంటే ప్రజా సమస్యలకు సంబంధించి నేరుగా ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్లు మనకున్నటువంటి సమాచారం. మీరు చెప్తున్నటువంటి ప్రధానంగా అది కూడా కనిపిస్తుంది. అంటే ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి డబుల్ బెడ్రూమ్కి సంబంధించి లాటరీ పద్ధతిలో జరిగినటువంటి చాలా బాహాటంగా ముందుకొచ్చి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో చెప్పినటువంటి పరిస్థితి అంటే మాకు ఇస్తారని అవకాశం ఉన్నా కూడా డబ్బులు తీసుకున్నారని ఇలాంటి చాలా వరకు ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి ప్రభుత్వంపై కనిపిస్తుంది. అది బీజేపీ ఇది జనాలకు తీసుకెళ్లి సక్సెస్ చేసే అవకాశం ఉందా? ఇంకొకటి ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్షాల నేపథ్యంలో కూడా ఒక ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్కి కేటాయించినటువంటి ప్రాంతం పూర్తిగా నీటితో మునిగిపోయినటువంటి పరిస్థితి ఈత కొట్టుకుంటూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశాలన్నీ కూడా నేరుగా ఇంటరాక్ట్ అయితే ప్రజలు చెప్పే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లోకి బీజేపీ వెళ్ళడానికి ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడానికి ఇది ఒక అవకాశంగా భావించవలసిన అవసరం ఉందనుకోవచ్చు మనం. రాష్ట్ర ప్రభుత్వము 2014 నుంచి తెలంగాణ రాష్ట్ర ఆయుర్గా అంశం నుంచి ఆ తర్వాత ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ ప్రధానంగా అందరికీ సొంతింటి కళ నిజం చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను. గతంలో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు కానీ మిగతా ఇల్లు సింగిల్ బెడ్రూమ్లు ఉన్నాయి. అత్తక దగ్గర అల్లుక దగ్గర ఎట్లా ఉంటారు, అవసరమైతే గొర్రె పిల్లలను కట్టేసుకోవాలి అని ఇట్లా చెప్పింది. అంటే ఆయన ఒక రకమైనటువంటి మల్టీకల్ సినిమా స్కోప్ లో జీవించారు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ లో. కాబట్టి దాన్ని ఇప్పుడు ఏదైతే కేసీఆర్ ఉద్యమ సమయంలో కానీ 9 ఏళ్ల పాలనా సమయంలో కానీ గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు వివరించి అంటే ఆయన మాటలని ఆయనకు రివర్స్ గా చేసే విధంగా ప్రజల్లో ఆయన మాటలపై వ్యతిరేకత తీసుకొచ్చింది. ఏదైతే డబుల్ బెడ్రూమ్ల మీద ప్రజలు నమ్మించి మోసం చేశారో ఆ మోసాన్ని ప్రజల ద్వారా కేసీఆర్ ఎక్కడికక్కడ నిలదీసే విధంగా బీజేపీ ఒక వ్యూహాత్మకంగా వెళ్తుందని చెప్పచ్చు. అంటే డబుల్ బెడ్రూమ్ లో నేను ఇస్తాను తప్పకుండా ఎందుకు సాధ్యం కాదు అని చెప్పినటువంటి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం 1,59,000 ఇళ్లకు కావాల్సినటువంటి నిధులను మంజూరు చేసినప్పటికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్ర ప్రభుత్వానికి నిధులను పంపించేటప్పుడు ఆ నిధులను వినియోగించకుండా ఆ నిధులను ఏదైతే గృహ నిర్మాణాల కోసం వినియోగించకుండా దారి మళ్లించినటువంటి కేసీఆర్ మరోసారి ప్రజలను తప్పుదారి పట్టించి మళ్ళీ డబుల్ బెడ్రూమ్ డ్రామా ఆడుతా ఉన్నారు అని చెప్పేసి
ప్రజలకు చెప్పాలండి. అంటే బీజేపీ ఏదైతే డబుల్ బెడ్రూమ్ లో ఇళ్ల మీద బాట సింగారం వెళ్తాం, డబుల్ బెడ్రూమ్ లో ఇళ్ల మీద ఆందోళన శ్రీకారం చుడతామన్న క్షణం నుంచే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కదలిక వచ్చి మేము ఆగస్టులో ఇస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ లో ఎలాంటి ప్రకటన చేయకుండా గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తాము, సొంతింటి 60 గజాల జాగా ఉన్న వాళ్ళు సొంతింటి తీసుకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి 3 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పి చెప్పారు. కానీ ఆ పథకాన్ని కూడా ఇంకా అమల్లోకి తీసుకెళ్తారు. బడ్జెట్ లో దానికి సంబంధించి కొంత నిధి పెట్టినట్టుగా కొంత దానికి సంబంధించి కొంత ప్రకటన చేసినప్పుడు బడ్జెట్ చెప్పినప్పటికీ అందుకు సంబంధించిన గైడ్ లైన్స్ కానీ ఇంకా ఏం రాలేదు. అంటే ఇటు డబుల్ బెడ్రూమ్ లో గృహలక్ష్మి పథకం అంటే కావాలని ఒక పథకాన్ని అమలు చెప్పిన మరో పథకానికి వెళ్ళాడు. ఏమన్నంటే తప్పకుండా చేస్తాం కాబట్టి ప్రతిపక్షాలు ఇస్తున్నాయని చెప్పండి. ఇటు అన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గడిచిన ఉద్యమ కాలంలో కానీ 9 సంవత్సరాల్లో ఏదైతే చేస్తా ఉన్నాడు ఆయనకు తిప్పికొట్టలేవు చేస్తుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రధాన చేసినట్టుగా తెలుస్తా ఉన్నది రాజశేఖర్.